రేవంత్ సర్కారుపై బీసీ నేతలు కదం తొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని బీసీ సంఘాల నేతలు సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయాన్ని ముట్టడించేందుకు బీసీ నేతలు ప్రయత్నించగా అడ్డుకొని గోషమహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. దీంతో సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ సంఘాల నేతలను శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పరామర్శించారు. అరెస్ట్ చేసినటువంటి బీసీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని తేల్చి చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఎత్తివేయాలని రేవంత్ సర్కారు కుట్ర చేస్తుందని మండిపడ్డారు ఆయన. ఫీజు బకాయి ఇవ్వకుండా విద్యార్థులను రేవంత్ సర్కారు వేధిస్తుందని విరుచుకుపడ్డారు. వెంటనే ఫీజు బకాయి విడుదల చేయాలని స్పష్టం చేశారు. లేదంటే సీఎం రేవంత్ మంత్రుల పర్యటనలు ఎక్కడికెక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. హామీలు నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వ దుర్మార్గాన్ని నిరసిస్తూ ప్రజలు, ప్రత్యేకించి విద్యార్థి లోకం రోడ్డెక్కితే కానీ సమస్యలు ఆలోచిస్తున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోవడం లేదు. కాబట్టి గడచిన అనేక మాసాలుగా తెలంగాణలో ఈరోజు అత్యంత కీలక చర్చనీయాంశంగా మారినటువంటి విషయం విద్యార్థుల 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్. గతంలో బీసీ సంఘాల తరఫున కానీ విద్యార్థి సంఘాల తరఫున కానీ అనేక సందర్భాల్లో నిరసనల ద్వారా, ధర్నాల ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ చేయండి, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకండి, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేయకండి, యాజమాన్యాలు మూసేసుకునేటువంటి దుస్థితి కల్పించకండి అనేటువంటి మరి ఇతివృత్తంతో అందరూ ఎన్ని రకాలుగా స్పందించిన ప్రభుత్వం అదే విధమైనటువంటి దుర్మార్గపు చాచివేత ధోరణి కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు క్యాబినెట్ జరుగుతూ ఉన్నది. క్యాబినెట్ దృష్టి కన్నా సమస్య తీవ్రతను తీసుకొని వస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళినటువంటి విద్యార్థులందరినీ కూడా అమానుషంగా అరెస్ట్ చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. సమస్య పరిష్కరించేటువంటి నిజాయితీ, చిత్తశుద్ధి, నిబద్ధత ఈ ప్రభుత్వానికి లేదనడానికి నిదర్శనం. ఇదే విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను, యువజనులను ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో పేరిట, హామీల పేరిట నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళు మాత్రం అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప వీళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈ దుర్మార్గపు దుశ్చర్యను బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం ఇలా అనేక గతంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం, దీక్షలు చేసినాం. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా ఫీజుల రియంబర్స్మెంట్ విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఫీజుల బకాయిలు విడుదల చేయాలి. గత 4 సంవత్సరాలుగా 14 లక్షల విద్యార్థులకు సంబంధించిన బకాయిలు, దాదాపు 7,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి విడుదల చేయాలని చెప్పి మేము అనేక సార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కానీ ప్రభుత్వము విద్యార్థుల విషయంలో, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా దొంగ నాటకాలు ఆడుతుంది.